ఒకసారి రెనాల్డ్ బోంకే గారు ఒక మీటింగ్లో దేవుని వాక్యం చేయడానికి వెళ్ళారు. మీటింగ్ అయిపోయిన తర్వాత చాలామంది రక్షణ కొరకు పిలిపించినప్పుడు అనేక మంది ఆ పిలుపుని అందుకుని ముందుకొచ్చారు. చివరిలో ఒక యవనస్తులు వచ్చారు. దైవజనుడు అప్పటి వరకు నేడే రక్షణ దినం అని వాక్యం బోధించారు. ఈ అమ్మాయి ఉంది, పాస్టర్ గారు, ఇప్పుడు నేను రక్షించబడితే, ఇప్పుడు నేను బాప్తిసం పొందితే, నేను ప్రేమించిన నా ప్రియుడు నన్ను వివాహం చేసుకో, కాబట్టి రక్షణ ఇప్పుడు కాదు పాస్టర్ గారు, తర్వాత అని చెప్పింది. అవే మాటలు తన డైరీలో రాసుకొని ఆమె పెట్టుకుంది. రక్షణ నేడు కాదు, తర్వాత, రేపు అని రాసుకుంది. విచిత్రంగా ఏం జరిగిందంటే, ఆ పట్టణంలో దైవజనుడు ఒక హోటల్లో ఉంటున్నారు. ఉదయకాల సమయంలో ఆ హోటల్ ముందు ఒక పెద్ద అడవుడి కాడినట్టు అక్కడ ఒక యాక్సిడెంట్ జరిగింది. ప్రజలు గుమ్ముకూడారు. ఏం జరిగిందో తెలుసుకుందామని దైవజనుడు కూడా ఆ ప్రాంతానికి వెళ్ళాడు. వెళితే నిన్నటి దినాన దేవుని సేవకుని దగ్గరికి వచ్చి నుండి ఆ యవనస్తులను కుమార్తె ఆ యాక్సిడెంట్లో కింద పడిపోయింది, రక్తం పడిపోతుంది. ఆమె చేతిలోంచి ఒక డైరీ వెళ్ళి అంత దూరంలో పడిపోయింది. ఆ డైరీ అలాగే ఓపెన్ చేయబడింది. అందులో ఏమని రాయబడింది అంటే, రక్షణ నేడు కాదు, రేపు అని రాసుకుంది, తరువాత అని రాసుకుంది. గమనించండి, అది చూసినప్పుడు దేవుని సేవకునికి గుండె పగిలిపోయింది. అయ్యో, ఈ కుమార్తె ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేసి తన ఆత్మీయ జీవితాన్ని పోగొట్టుకుంది అని ఈ అమ్మాయిని గద్దించైనా, కొట్టైనా, బుద్ధి చెప్పైనా నేను రక్షణ నడిపించలేకపోతుంది కదా అని దేవుని సేవకుడు చాలా బాధపడ్డారట. గమనించండి, దేవుని ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, రక్షణ రేపు కాదు. చాలాసార్లు మనం వాయిదాలు వేస్తూ ఉంటాం. 2 రోజుల క్రితం అడవి నుంచి కామేష్ అనే పాస్టర్ గారు ఫోన్ చేశారు. అయ్యా, మన సంఘం పనసవలస అనే గ్రామం నుంచి కొంతమంది ఆటోలు వెళ్తున్నారు. ఆటోల నుంచి ఒక అమ్మాయి కింద దిగి ఏదో పని మీద బయటకు వెళ్ళిపోయి మళ్ళీ ఆటోలోకి వచ్చే క్రమంలో ఒక బైక్ వచ్చేసి అమ్మాయిని గుద్దేసింది. బలంగా గుద్దటం వలన ఎముకలు ఇరిగిపోయినాయి. చాలా సీరియస్ అయిపోయి తలకు బలమైన గాయం తగిలింది. ఏం జరిగిందంటే, ఎంతో సంతోషంగా, ఉత్సాహంగా ఇంట్లోంచి వెళ్ళిపోయిన ఆ అమ్మాయి ఆ ఇంటికి శవంగా మళ్ళీ తిరిగి వచ్చేది. ప్రతిదానికి ఒక గ్యారెంటీ ఉంది. సెల్ ఫోన్కి ఒక గ్యారెంటీ ఉంది, నా చేతిలో ఉన్న మౌత్కి గ్యారెంటీ ఉంది, ఇక్కడ నుండి ఇన్స్ట్రుమెంట్స్కి ఒక గ్యారెంటీ ఉంది. కానీ ఈ లోకంలో గ్యారెంటీ లేదండి. మనుషుని యొక్క ఇప్పుడు బయటికి వెళ్ళిన వ్యక్తి మళ్ళీ తిరిగి వస్తాడనండి, గ్యారెంటీ లేదు. కాబట్టి రక్షణ అనేది రేపు కాదు, నేడే రక్షణ దినం. స్తోత్రం చెప్పండి ఒకసారి, మంచిగా దేవునికి స్తోత్రం చెప్తాం ఒకసారి. ఇక్కడ యేసు ప్రభువారు ఈ ఇద్దరు దొంగల గురించి మార్కు సువార్తికుడు ఉన్నాడంటే 15వ అధ్యాయంలో వారిద్దరు కూడా బందిపోటు దొంగలండి. ఎవరు చెప్పండి? బందిపోటు దొంగలు. ఒక వ్యక్తి ఏమన్నాడంటే, నేను యేసు ప్రభు వారి సిలువ దగ్గరికి, చాలా క్రూరమైన వ్యక్తి, కానీ రక్షించబడిన తర్వాత ఆ వ్యక్తికి చిన్న సాక్ష్యం ఏంటంటే, నేను యేసు ప్రభు దగ్గరికి చాలా ఆలస్యంగా వచ్చాను, కానీ నా దేవుడు మాత్రం నా కోసం రైట్ టైంకి వచ్చాడు. స్తోత్రం కలుగును గాక. నీవు ఆలస్యంగా వచ్చి ఉండొచ్చు, దేవుడు నీ కొరకు సరైన సమయానికి దగ్గరికి వచ్చాడు. ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేస్తే ఎలా తప్పించుకుంటాం? గమనించండి, రక్షణ ఈరోజు, నువ్వు రక్షణ పొందవలసిన రోజు ఈరోజే. దేవునికి నీ జీవితాన్ని సమర్పించుకోవాల్సిన రోజు ఈరోజే. వాక్యంలో ఈ మాట రాయబడి ఉంది. పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే దేవుని వాక్యంలో ఒక అద్భుతమైన మాట రాయబడి ఉంది. పరిశుద్ధుడి నుండి పౌలు గారు ఈ మాట రాశాడు. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 2-3 చూసినట్లయితే, అనుకూల సమయమందు నీ మొర ఆలకించితిని, రక్షణ దినమందు నేను నిన్ను
ఆదుకుంటా. అనుకూల సమయమందు నీ మొరాలకించితిని, రక్షణ దినమందు నిన్ను ఆదుకుంటిని అని ప్రభు చెప్పుచున్నాడు కదా. ఇదిగో వినండి, ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయం. ఇదిగో నేడే రక్షణ దినం. దేవునికి స్తోత్రం చెప్పు ఒకసారి. నేడే, రేపు కాదు, ఈరోజే నీవుకు దేవుడు ఏర్పాటు చేసిన రోజు. స్తోత్రం చెప్పండి ఒకసారి. దైవజనుల దేవుని బిడ్డలారా, నువ్వు రక్షించబడాలి ఈరోజే. వచ్చే సంవత్సరం మనం ఇలా కలుసుకుంటామని గ్యారంటీ లేదు. ఎందుకు? గత జీవితంలో జరిగిపోయిన అనుభవాలు మనకు నేర్పించే పాఠం ఇది. 2 సంవత్సరాలు ఒకరినొకరు కలుసుకోలేకపోయాం, అన్నిటికీ దూరం అయిపోయాం, ప్రేమ ఆప్యాయత దూరం అయిపోయాం, ఎవరికి వాళ్ళు ఎవరు గుర్తుపట్టలేని పరిస్థితుల్లో మాస్కులు కట్టుకొని తిరుక్కున్నా. రేపు ఏం జరగబోతుందో మనకు తెలియదు. ప్రపంచాన్ని ఒకసారి మనం అలాగా చూస్తే మనకేమవుతుందండి? భయంకరమైన పరిస్థితులు కనపడుతున్నాయి. ఎప్పుడు ఎక్కడ యుద్ధం ప్రారంభమవుతుందో తెలియని పరిస్థితి, ఏ రోజు ఎలాగ జరుగుతుందో తెలియని పరిస్థితి, వ్యతిరేకతలు. కాబట్టి రేపు మంది కాదు, ఈరోజే మంది. దేవునికి స్తోత్రం చెప్దామా?